హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే ఈ వీడియోలో ఒక హెల్దీ రైస్ని మీకు చూపిస్తున్నాను. అదేంటంటే వామన్నాన్ని తీసుకోవటం వల్ల పొట్టలో అరుగుదల అనేది చాలా బాగుంటుందండి. అలాగే దగ్గు, జలుబు లాంటి చిన్న సమస్యలు తగ్గి రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడి సీజనల్గా వచ్చే హెల్త్ ఇష్యూస్ కూడా మనకి రాకుండా ఉంటాయి. మీలో చాలామందికి వామన్నం ఎలా తయారు చేసుకోవాలో తెలిసే ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో కూడా వామన్నాన్ని తయారు చేసుకుంటూ ఉంటాం కదా. అయితే నేను కేవలం బిగినర్స్ కోసం మాత్రమే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. వామన్నాన్ని మిగిలిపోయిన అన్నంతో కూడా తయారు చేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉడకపెట్టిన అన్నంతో అయినా తయారు చేసుకోవచ్చు. చిన్నల నుంచి పెద్దల వరకు అందరూ మెచ్చే ఈ వామన్నం తయారీకి నేనైతే ఒక 150 గ్రాముల వరకు రైస్ని చక్కగా పొలుగ్గా ఉడికించుకొని ఇలా వెడలు తీసుకొని చల్లారి పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. వామన్నం తయారీ కోసం ఒక వెడల్పాటి పాత్రని పొయ్యి మీద పెట్టేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేయండి. నూనెతో చేసుకోవచ్చు, కానీ నెయ్యితోటే వామన్నం మరింత కమ్మగా ఉంటుంది. అలాగే చిన్నపిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చెనగపప్పుని వేయండి. ఆవాలు, పచ్చెనగపప్పు కొంచెం వేగుతుండగానే ఒక 1/4 టేబుల్ స్పూను మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసేయండి. అలాగే ఒక 10 జీడిపప్పు పలుకులు కూడా వేస్తే వామన్నంలో అక్కడక్కడ జీడిపప్పు పలుకులు తగులుతూ చాలా రుచికరంగా ఉంటుంది. వీటన్నిటినీ కూడా మాడకుండా చక్కగా స్లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి పాయల్ని 1 టీ స్పూన్ వరకు వేసేసేయండి. వెల్లుల్లి వేయటం వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ లభించడంతో పాటు వామన్నం కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అలాగే పొడవుగా తరిగిన 5-6 పచ్చిమిర్చి, విరిచిపెట్టుకున్న 3 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల వరకు ఫ్రెష్ కరివేపాకు వేసేసి సిమ్లోనే ఈ పోపంతా కూడా మంచి గుమగుమలాడుతూ వచ్చే వరకు వేయించుకోండి. పోపు మాత్రం మంచి ఎర్రగా వేగితేనే ఈ వామన్నం బాగుంటుంది. అలాగే నేను ఇక్కడ 150 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను. దానికి 1 టేబుల్ స్పూన్ వాము మాత్రమే సరిపోతుందండి. మీరు వాము ఎక్కువ వేశారనుకోండి అన్నము చేదొస్తుంది. కాబట్టి అన్నానికి సరిపడా వామును మాత్రమే వేసేసి వాము మంచి సువాసన వచ్చే వరకు సిమ్లో 4 నిమిషాల పాటు వేపుకోవాలి. లాస్ట్లో దీంట్లో 2 చిటికెళ్ళ వరకు ఇంగువని వేసి ఇంగువని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందాక రెడీ చేసుకున్న అన్నం ఉంది కదా, ఆ అన్నాన్ని దీంట్లో వేసేసుకోండి. నేను చాలా తక్కువ క్వాంటిటీలో అన్నాన్ని తీసుకున్నాను. దానికి మెజర్మెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి. దీంట్లో టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసేసి అన్నంలో ఉప్పు, అలాగే ఈ పోపంతా కూడా బాగా కలిసే విధంగా 2-3 నిమిషాల పాటు మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్లోనే 4 నిమిషాల పాటు ఈ అన్నాన్ని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే అన్నానికి వాముతో పాటు ఈ పోపు ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది. దీన్నైతే అరిటాకులో వేసేసి నేను మా పిల్లలకి వడ్డిస్తున్నాను. అరిటాకులో ఫుడ్ని వేసుకొని తినటం వల్ల అరుగుదల ఇంప్రూవ్ అవటంతో పాటు మనకి బోలెడు విటమిన్స్, న్యూట్రియంట్స్ కూడా అందుతాయి. మీరు కూడా తప్పనిసరిగా ఈ వాము అన్నాన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదైతే చాలా కమ్మగా ఉండడంతో పాటు బోలెడు ఆరోగ్య ప్రయోజనాల్ని మనకి చేకూరుస్తుంది. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. దానివల్ల కొత్త వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్ళి వాళ్ళకి ఉపయోగపడుతుంది. వీడియోని ఎక్కువగా షేర్ చేయండి.